రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిపోయినటువంటి ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు తండ్రి మమ్మల్ని ప్రేమించినందుకు, మీ కృప మాపై కుమ్మరించినందుకు, ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు, ఏ ఒక్క సమస్య మా దరికి రాకుండా కాపాడినందుకు, సజీవ లెక్కల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మా ప్రయాణాలను దీవించారు నాయన, మా పనులను ఆశీర్వదించారయ్యా, ప్రతి విషయంలో మీ సహాయము దయచేశారు. ఈ విధంగా మరొక మారు మేమందరము కుటుంబముతో కలిసి సంఘంగా చేరి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే ఈ యొక్క దివ్యమైన ప్రశస్తమైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అని కీర్తనల గ్రంథం 61వ కీర్తన 3వ వచనం ద్వారా నాయన భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మా బలమైన ఆశ్రయము, మా ఎత్తైన కోట, మాకు రక్షణ నీవే తండ్రి. ఎవరైతే రాత్రి కాలంలో వారి శత్రువులను, వారి శత్రువుల వంటి సమస్యను చూసి భయపడుతూ ఉన్నారో, ఏదో అయిపోయిద్ది అనే కలవరముతో బహుశా ఈ రాత్రిన వారు ఉన్నారేమో, ఆయన మీరు జ్ఞాపకం చేసినట్లుగా వారికి మీరు ఆశ్రయంగా ఉన్నారు అని, బలమైన కోటగా ఉన్నారు అని, ఏ శత్రువులు వారిని ఏమీ చేయలేరని, ఏ సమస్య వారి దరికి రాలేదని ధైర్యము కలిగి జీవించే కృప దయచేయండి అయ్యా. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాము, మొర్రబెడుతూ ఉన్నాము. తండ్రి, సహాయము దయచేయండి అయ్యా, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. అనారోగ్యముతో ఉన్నారు తండ్రి, వారిని ముట్టండి అయ్యా. భయంకరమైన వ్యాధులను బట్టి చింతిస్తున్నారయ్యా, ఆ వ్యాధులను యేసు నామములో వారి నుంచి తొలగించండి అయా. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతూ ఉన్నారు, యేసు నామములో అంధకార క్రియలను లయపరచండి అయా. ప్రార్థిస్తున్నాము, ఎవరైతే ఆపరేషన్స్లో ఐసీయూలలో ఉన్నారో వారికి మీ సహాయము దయచేసి వారు డిశ్చార్జ్ అవ్వడానికి కృప చూపించండి. డిప్రెషన్ అనే సమస్య నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, గర్భము లేని వారు అనేకులు బిడ్డలున్నారు. వివాహము ఎన్నో సంవత్సరములు అయినా కానీ గర్భఫలం లేక నిందింపబడుతున్నారు, అవమానింపబడుతున్నారు. వారి గర్భాన్ని ముట్టండి, తెరవండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వివాహముల విషయంలో మీ చిత్తమేమిటో వారి జీవితంలో జరిగించండి నాయనా. అప్పులు అనే ఆ భయంకరమైన సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. కుటుంబంలో వారు చేస్తున్న ఆ ఉద్యోగ వ్యాపారములలో, ఆ పరిచర్యలలో వారిని స్థిరపరచండి, బలపరచండి నాయన. ప్రభువా, ఎవరి కుటుంబంలో అయితే సమాధానం లేదో, అశాంతితో వారు జీవిస్తున్నారో ఆ కుటుంబాలను దర్శించండి. సమాధానం, నెమ్మదిని దయచేయండి. ప్రాముఖ్యముగా భార్యాభర్తల మధ్య సమాధానం, సఖ్యత అనుగ్రహించండి. యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. వారిలో ఉన్నటువంటి అపవాది క్రియలు లయపరచండి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి నాయనా. రక్త సంబంధికుల మధ్య గొడవల నుంచి కూడా విడిపించండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల్లో మీ న్యాయమైన తీర్పును వారికి కనబరచండి అయా. ఎవరైతే ఆయా దేశాల్లో ఉంటూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నాలను సఫలపరచండి
ఆయన వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్లలో, డాక్యుమెంట్స్ విషయములలో కృప చూపించండి తండ్రి. ప్రభువా, రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారయ్యా, పనులు చేసుకుంటున్నారు తండ్రి. వారందరికీ మీ రక్షణ కాపుదల నిరంతరము దయచేయండి తండ్రి. అయా, గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అయా, మీ సహాయం అనుగ్రహించి వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. అదే విధముగా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి. దేశము చుట్టూ రక్షణగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. నాయనా, మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి అయా. నిద్రలేమి, పీడకలల సమస్యలు, కలవరములు, భయములు ఏవి లేకుండా సుఖముగా సేద తీరే సహాయం అనుగ్రహించండి నాయనా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఏ బిడ్డ ఈ రాత్రిన సమస్యలు ఎదుర్కొనకుండా గృహము చుట్టూ మీ కంచె కావలి దయచేయమని ఆయన మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా నిలవబెట్టుకునమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.